హాయ్ అండి. గోంగూర నిల్వ పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మెంతుల్ని దోరగా వేయించి తీసుకున్న తర్వాత చింతపండులో వాటర్ వేసుకొని గుజ్జు దగ్గరయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలని 2 ముక్కలుగా తుంచుకొని లో ఫ్లేమ్‌లోనే దోరగా వేయించి తీసుకున్నాక అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని నీడలో ఆరబెట్టిన గోంగూరని ఎక్కడ పచ్చిదనం లేకుండా చక్కగా వేయించుకొని తీసుకోవాలి. తర్వాత పోపు కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు దోరగా వేయించుకొని పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్‌లోకి చల్లార్చిన ఎండుమిరపకాయలు, మెంతులు, వెల్లుల్లి రెమ్మలు వేసి ముందుగా మిక్సీ పట్టుకున్నాక తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పును కూడా మిక్సీ పట్టుకొని గోంగూరలో వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మిక్సీ జార్‌లో కొద్ది కొద్దిగా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాక దీనిలో చల్లార్చిన పోపును కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్‌లో ఈ గోంగూర పచ్చడిని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి.